పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం. కనుమ రోజు కాకి కూడా ఊరు వెళ్ళదు అని చెప్తుంటాను. కనుక కనుమకు అంటే ఏంది అసలు? కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు, కనుమ రోజు కాకి కూడా బయటకు వెళ్ళదు అని పెద్దలు చెప్తుంటారు. ఎందుకు అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోండి. అంటే సంక్రాంతి రోజు ఎప్పుడైతే పెద్దలకు చేస్తారో అది కూడా కనుమ రోజు కూడా పెద్దలకు దానాలు ఇవ్వడం అంటూ చేస్తారండి. అంటే హోమం చేయడం కూడా చేయొచ్చు కనుమ రోజు. కాబట్టి సంక్రాంతి కనుమ 2 రోజులు కూడా పెద్దలకు ఇతరులకు స్వయం పాకం ఇవ్వడం, పెద్దలకు వారి పేరు పైన అర్ఘ్యాలు ఇవ్వడం అనేవి జరుగుతాయి. పెద్దల పేరు పైన స్వయం పాకాలు ఇవ్వడం, పెద్దలకు మరి నువ్వుల నీళ్ళతో అర్ఘ్యాలు ఇవ్వడం చేస్తుండాలి. అవి నుంచి చంద్రుడు 3వ స్థానంలో ఉంటాడు కాబట్టి తప్పకుండా దానాలు ఇవ్వాలండి ఈ మకర సంక్రమణలో. ఎందుకంటే 3వ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల పెద్దల పేరు పైన మీరు స్వయం పాకాలు ఇవ్వడం, మరి నువ్వుల నీళ్ళతో అర్ఘ్యాలు ఇవ్వడం ఇవి చాలా ముఖ్యంగా చేయాలి. ఇక దానాలు ఇవ్వడం, ఎప్పుడైతే రవి మకరంలోకి వస్తాడో అది ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది. మరి చంద్రుడు 3వ స్థానంలో ఉంటాడు కనుమ రోజు కాబట్టి పెద్దలకు స్వయం పాకాలు ఇవ్వడం చేసినట్లయితే మీరు కర్మను తగ్గించుకోవడం జరుగుతుంది. ఇక అవే కాకుండా మరి జపాలు, దానాలు, మరి అష్టోత్తర శతనామావళి, భగవంతుని ఆరాధన, లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం ఇవి చేసినట్లయితే మంచి ఫలితాలు ఇస్తుండండి. గ్రహ దోషాల నుంచి మీకు ఇబ్బందులు ఉన్నా కూడా ఇవి తొలగిపోవడం అనేవి జరుగుతుంది. అంటే కర్మ తగ్గుతుంది. ఎప్పుడైతే కర్మ తగ్గడం జరుగుతుందో మీకున్న ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. కనుక కనుమ రోజు రవి నుంచి చంద్రుడు 3వ స్థానంలో ఉంటాడు కాబట్టి ముఖ్యంగా ఇది కూడా కనుమ రోజు కూడా పెద్దలకే చేస్తారండి. కనుమ రోజు కూడా పెద్దలకు పేరుతో బియ్యాలు దానం ఇవ్వడం, స్వయం పాకం ఇవ్వడం, ఇక మృత్యుంజయ మహామంత్రం చదవడం ఇవి చేస్తుండాలి. ఇక మీరు అన్నము నువ్వులు కలిపి కాకులకు తినిపించడం, కాకులకు వేయడం ఇవి చాలా ముఖ్యమైనది. ఇక మరి చెప్పులు, గొడుగు దానం ఇవ్వడం ఇది చాలా మంచిది. ఎందుకంటే శనిగ్రహ దోషాలున్నా కూడా పోతాయి. ఎందుకంటే మకరానికి అధిపతి శని కాబట్టి మీరు గొడుగు, చెప్పులు, నల్ల దుప్పటి కానీ ఈ శాలువాలు కానీ నల్ల వస్తువులు ఏవైనా ఉంటాయి దానం ఇవ్వండి. చాలా అద్భుతంగా మీకు శనిగ్రహ దోషాలు అనేవి పోవడం, ఏలినాడు శని, అర్ధాష్టమ శనితో ఉన్నవారు మీకు ఈ గొడుగు దానం ఇవ్వడం, చెప్పులు దానం ఇవ్వడం ద్వారా బాగా ఈ మకర సంక్రమణప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి ఇస్తుంది. కనుక మకర సంక్రమణం, ఈ సంక్రమణం 12 రాశుల్లో జరుగుతుంది. కానీ మకరంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ మకర సంక్రమణం ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది కాబట్టి ఇక్కడ ఈ నెల రోజుల లోపల మరి దేవతలకు పగలు కాబట్టి ఈ సమయంలోనే మరి దానాలు, జపాలు, హోమాలు చేసినట్టయితే మంచి ఫలితాలు 100 రెట్ల ఫలితాలు అనేవి జరుగుతుంది. కనుక కనుమ రోజు ఇంకోటి ఏంటంటే 3వ స్థానంలో చంద్రుడు ఉన్నందువల్ల పెద్దలకే ఇవ్వాలని శాస్త్రం చెప్తుంది. పెద్దల పేరు పైన మీరు అర్ఘ్యాలు ఇవ్వడం, మరి దానాలు ఇవ్వడం, మరి స్వయం పాకం ఇవ్వడం ద్వారా పెద్దలకు మరి స్వర్గప్రాప్తి జరగడం, వారి ఆశీర్వచనం మీపై ఉండడం, మీకు వంశవృద్ధి, మీకున్నటువంటి ఆటంకాలు, మీకున్న కర్మ తగ్గిపోవడం అనేవి జరుగుతుంది. సర్వజన సుఖుల